హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మరచలు. ఈరోజు మన వీడియోలో వంకాయ ఉల్లికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంకాయతో చాలా రకాల కూరలు చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా ఉల్లికారంతో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. అలాగే మనకి ఈ కూర చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. 3-4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వంకాయ ఉల్లికారానికి వంకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. నేను గుత్తి వంకాయకి వాడే వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇవైతే ఎక్కువ బాగుంటుంది ఉల్లికారానికి. ఒకవేళ ఇవి దొరకకపోతే తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ముందుగా ఉల్లికారం చూద్దామండి. ఉల్లికారం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నానండి. ఉల్లికారం కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అలాగే నేను 1/2 కేజీ వంకాయలకి మీడియం సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లికారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇవి పూర్తిగా ఎర్రగా వచ్చే వరకు వేగాల్సిన అవసరం ఉండదు. ఇలా లైట్గా రంగు మారితే సరిపోతుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, ఉల్లికారం చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా ఉంటే అంత బాగుండదు. అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా ఉంటే బాగుంటుంది. కొంతమంది ఉల్లికారానికి మినపప్పు కూడా వేసి వేయించుకుంటారు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఉల్లికారం తయారైంది. ఈ ఉల్లికారంతో చాలా రకాల కూరలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వంకాయ కాకరకాయ అయితే చాలా బాగుంటుందండి. అలాగే బీరకాయ కూడా. ఇప్పుడు వంకాయ ముక్కలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. వంకాయతో ఏం కూర వండాలనుకున్నా సరే ముందే కట్ చేసి ఉంచుకోకూడదండి. నల్లగా వచ్చేస్తాయి, కండ్రొస్తాయి. మనం కూర వండే ముందు ఫ్రెష్గా కట్ చేసుకుంటే కూర కూడా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే ఎక్కువ బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఒక వంకాయని 4 ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఉల్లికారానికి ఇలా అయితే బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఇంకా త్వరగా మగ్గుతాయి. అందులోనూ వంకాయ ఎలా అయినా త్వరగానే ఉడుకుతుంది. ఇవి ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అలాగే నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదండి. నీళ్లు పోయకుండానే చక్కగా ఉడికిపోతాయి. ఇవి పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఉల్లికారం వేసి ఉడికిస్తాం కాబట్టి సగం వరకు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా ఉడికినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మెత్తగా ఉడికించారనుకోండి పేస్ట్లా అయిపోతాయి. ఇంకా మనకి ఎక్కడ వంకాయ ముక్క కనిపించదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసి కలుపుకోవాలి. ఉల్లికారం వేసాక ఇంకెక్కువసేపు కూడా అవసరం ఉండదు. 4 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఉల్లికారం కొంచెం రంగు మారుతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఉల్లికారం రంగు మారుతుంది, దగ్గర పడినట్టు అవుతుంది. వంకాయ ముక్క కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, వంకాయ ఉల్లికారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నంలో ముద్దపప్పు కలుపుకొని ఈ వంకాయ ముక్క నంచుకొని తింటే భలే ఉంటుంది. లేదా మీరు చారు, టమాటో రసం, మజ్జిగ చారు ఇలాంటి వాటికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.